కరెక్ట్గా సంవత్సరంన్నర క్రితం సోదరులారా, సంవత్సరంన్నర క్రితం నంద్యాలలో ఎస్డిపిఐ ఇక కోలుకోదు, ఎస్డిపిఐ ఇంకా భవిష్యత్తు ముగిసిపోయింది, వాళ్ళపైన ఎన్ఐఏ రైడ్స్ జరిగాయి, వాళ్ళపైన ఈడీ రైడ్స్ జరిగింది, ఎస్డిపిఐ నంద్యాలలో ముగిసిపోయింది కథ అని చెప్పారు. సరెట్టు సంవత్సరాల తిరగగానే ఇక కోలుకోదాని స్థాయి నుంచి పునర్వైభవం దాకా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సంఘర్షణ మనల్ని మనంత బలవంతుల్ని చేసింది సోదరులారా. ఎవరైతే ఎస్డిపిఐ ఇక్కడ కోలుకోదన్నాడో, ఇప్పుడు ఈరోజు కరెక్ట్గా 2 నెలలు మీ పైన కాన్సన్ట్రేషన్ చేశాం మేము. కరెక్ట్గా 2 నెలలు మీ పైన పని చేస్తే ఈరోజు ఒకటి మీకు ఒకటి మాకు అంటున్నారు. ఒక ఓటు మీకు ఒక ఓటు మాగంట. కేవలం 2 నెలలు మేము పనిచేసాము సోదరులారా. ఇంకా రాబో రోజులు చెప్తున్నాను, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మాటగా చెప్తున్నాను, ఎవడైతే ఎస్డిపిఐ పార్టీకి ఓటేస్తే వేస్ట్ అయిపోతాదన్నాడో, ఎవడైతే ఎస్డిపిఐ పార్టీకి ఓటేస్తే ఓడిపోతామన్నారో, వాళ్ళతోనే వచ్చే ఎన్నికల్లో మా జెండాలు మోపిస్తామని కూడా తెలియజేస్తున్నాను.